నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. నేతన్నలగడ్డగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా మరోసారి తన చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నిర్వహించిన వినూత్న ప్రత్యక్ష చేనేత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేవలం 3 గంటల 30 నిమిషాల్లో పూర్తి స్థాయి చేనేత చీరను నేసి అనంతరం అదే చీరను అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రత్యేక నైపుణ్యంతో మడిచి చూపించిన ఈ అరుదైన ప్రదర్శన విశేష ఆదరణ పొందింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి స్వయంగా పరిశీలించి కళాకారుని అభినందించారు. సిరిసిల్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక చేనేత ప్రత్యక్ష ప్రదర్శనలో ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారతీయ చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవలం 3 గంటల 30 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పుతో పూర్తి చేనేత చీరను నేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతటితో ఆగకుండా అదే చీరను ప్రత్యేక పద్ధతిలో మడిచి ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టేలా చేసి తన వినూత్న ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. ఈ అరుదైన ప్రదర్శనను వీక్షించిన ప్రజలు, చేనేత కార్మికులు, యువత కళాకారుడి ప్రతిభకు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ వెల్ది హరిప్రసాద్ చేస్తున్న ఈ వినూత్న ప్రదర్శన సిరిసిల్ల చేనేతకు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఈ చీరను నిర్దిష్ట సమయంలో అత్యంత నాణ్యతతో తయారు చేయడం ఎంతో కష్టసాధ్యమైన ప్రక్రియ అని, దానికి ఎంతో అంకిత భావం, కృషి, ఓర్పు అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో చేనేత రంగంపై ఆసక్తిని పెంచడమే కాకుండా సాంప్రదాయ కళలకు కొత్త తరాన్ని దగ్గర చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో సిరిసిల్ల నేతన్నల ప్రతిభను చాటి చెబుతున్న వెల్ది హరిప్రసాద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే సమయంలో చేనేత కళాకారులను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని, వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ఆర్థిక సహాయం అందించి చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్, 12వ వార్డు కౌన్సిలర్ మొగిలి నాగరాజు, పట్టణ ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ విశిష్ట చేనేత ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ చేనేత కళను సాంకేతిక నైపుణ్యంతో మేళమిస్తూ సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్తున్న ఇలాంటి కార్యక్రమాలు చేనేత రంగానికి కొత్త ఊపునివ్వనున్నాయి. కళాకారుల ప్రతిభకు ప్రజలతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తే భారతీయ చేనేత వైభవం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.